నేను ఇలానే ఉంటాను, నా బిలీఫ్ సిస్టమ్స్ ఇలానే ఉంటాయి, డ్రామా చేస్తూ యాక్టింగ్ చేస్తూ బ్రతికేస్తాను, నటిస్తూ బ్రతికేస్తాను, యాక్సెప్ట్ చేసేసి అదే డిఫాల్ట్ మెకానిజం తో బ్రతికేస్తాను, కానీ నా రిజల్ట్స్ మారాలి, నాకు సక్సెస్ రావాలి, నాకు 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 ఇష్టపడే రిజల్ట్సే కావాలి, ఈ కోరికలు కూడా ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చేసి ఫెయిలియర్ గానే ఉండిపోండి. ఎవరు మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. కానీ ఎవల్యూషన్ కు థియరీ ఉంది. ఈ ఎవల్యూషన్ లో మీరు ఎంత ఎదిగితే సృష్టి మిమ్మల్ని అంత ముందుకు మీ మీ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ బాధ్యతగా మీరు మీ జీవితానికి మీ రిజల్ట్స్ కి మీరు బాధ్యత తీసుకుంటే సృష్టి మిమ్మల్ని అంత సపోర్ట్ చేస్తారు. మీరు మీ జీవితం పట్ల మీ రిజల్ట్స్ పట్ల బాధ్యత తీసుకోకుండా లేజీనెస్ వదిలేసుకుని సృష్టి మిమ్మల్ని వదిలేసుకుని సృష్టిలో మీరు ఒక సీడ్. సృష్టి ఎప్పుడు కూడా మంచి సీడ్స్ నే డెవలప్ చేయాలని మనం ఒక ఫార్మర్ అనుకుందాం, బార్డర్ లో ఉండే సోల్జర్. ఈ బాడీ బిల్డర్ ఏమనుకున్నాడు, నా హెల్త్ గురించి నేను బాగా చూసుకుంటేనే నా కుటుంబం బాగుంది, నా హెల్త్ గురించి నేను ఎంత అవేర్నెస్ పెంచుకుంటే నా చుట్టూ ఎనర్జీ బాగుంటుంది అని ఇతను అనుకుంటా. రెండో వ్యక్తి టీచర్. నేను ఒక నిజమైన టీచర్ గా ఉంటేనే నా వల్ల కొన్ని వందల జీవితాలు మారుతాయి, నా ఫ్యూచర్ జనరేషన్స్ మారుతాయి అని చెప్పేసి ఓ టీచర్ అనుకుంటా. మూడో వ్యక్తి ఓ రాజకీయ నాయకుడు. అసలు నేను ఒక నిజమైన రాజకీయం తీసుకొస్తాను, నేను ఒక నిజమైన రాజకీయ నాయకుడు, రాజకీయం అంటే ఏమిటో నేను తీసుకొస్తాను, కానీ దానికి ఎందుకు చేయాలంటే సమాజాన్ని మార్చడానికే చేస్తాను అని ఒక రాజకీయ నాయకుడు అనుకున్నాడు అనుకుందాం. నాలుగో వ్యక్తి ఎక్కడో బార్డర్ దగ్గర ఉండి ఏ పాకిస్తాన్ తోనో చైనాతోనో యుద్ధం చేయాలనుకుని నేను ప్రాణాలు అర్పించడానికి సిద్ధమని ఆ సోల్జర్ అనుకుంటాడు. వీళ్ళందరూ చేసేది ఏమిటంటే పని, సొసైటీ గురించి మనం ఏం చేయాలి, మనం ఎలా